హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ ఇన్ ఫ్రంట్. ఫైనల్లీ టీమిండియా అయితే 6 ఓటముల తర్వాత విజయం సాధించింది. ఎస్పెషల్లీ వన్డే ఫార్మేట్ లో మనది చాలా చాలా స్ట్రాంగ్ టీం. దానికి తగ్గట్టుగానే T20 సిరీస్ లో ఏవైతే 2 కోల్పోయామో వాటి తర్వాత సూపర్ కమ్బ్యాక్ అయితే చేసాం. వన్డే సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా చాలా కంఫర్టబుల్ గా గెలిచాం. 6 వికెట్ల తేడాతో టీమిండియా అయితే విజయం సాధించింది. చేజ్ కూడా ఎక్కడ కూడా తడబడ్డట్టు అనిపించలేదు. ఒకనొక స్టేజ్ లో వరుస వికెట్లు కోల్పోయినప్పుడు 160, 1 for 4 దగ్గర కాస్త టెంటేటివ్ గా అనిపించారు. కానీ ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్ అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి మ్యాచ్ అయితే సునాయాసనంగా అయితే గెలిపించారు టీమిండియాని. కాబట్టి అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. మేబీ పిచ్ ఇంకా స్లో అవుతుంది అనుకున్నాడేమో. డే మ్యాచ్ కాబట్టి ఇంగ్లాండ్ కండిషన్స్ లో తను ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ కి అయితే సరైన స్టార్ట్ అయితే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 61 రన్స్ వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ 7 ఓవర్స్ లో ఇంగ్లాండ్ స్కోర్ అయితే చాలా చాలా తక్కువ. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అయితే ఫస్ట్ స్పెల్ లో అదరగొట్టేశాడు. తను వేసిన ఫస్ట్ 4 ఓవర్స్ లో కేవలం 8 రన్స్ ఏమో ఇచ్చినట్టున్నాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు ఫస్ట్ స్పెల్ లో. ఆ తర్వాత గుర్నూర్ బ్రార్ ఎప్పుడైతే వచ్చాడో తనని కాస్త అటాక్ చేశారు. కానీ ఆ తర్వాత తనే మళ్ళీ కంబ్యాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇటు బెండకెట్ ని అటు జాకబ్ బెత్తల్ని ఇద్దరిని ఒకే ఓవర్లో అయితే అవుట్ చేసి టీమిండియాని అయితే తిరిగి గేమ్ లోకి అయితే సాలిడ్ గా కంబ్యాక్ ఇచ్చేలా చేశాడు. ఆ తర్వాత హరిబ్రూక్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. బుమ్రా అయితే ఒక అద్భుతమైన డెలివరీతో హరిబ్రూక్ అయితే అవుట్ చేశాడు. బ్రూక్ అయితే అసలు ఆ బాల్ ని ఎలా ఆడాలో అర్థం కాలేదు. చాలా టెంటేటివ్ గా ఆడాడు. నేరుగా స్లిప్ లో రోహిత్ శర్మ చేతులు అయితే క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు హరిబ్రూక్. ఆ తర్వాత కూడా బట్లర్ గానీ విల్ జాక్స్ కానీ శ్యామ్ కరణ్ గానీ అందరూ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్ అయితే వికెట్ పారేసుకున్నారు. దాంతో 107 దగ్గర 6 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. అప్పుడు చాలా చాలా డీప్ ట్రబుల్ లో అయితే ఇంగ్లాండ్ అయితే కనిపించింది. మనకైతే అసలు ఇంగ్లాండ్ పూర్తి పోట ఓవర్స్ ఆడతారా అనిపించింది. కానీ ఆ తర్వాత జో రూట్ మరియు డసన్ మధ్య అయితే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 7th వికెట్ కి అయితే 120 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరూ నెలకొల్పారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు మెచ్చుకోవాల్సిందే. ఇద్దరు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. కానీ ఎప్పుడైతే డసన్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మళ్ళీ జోఫ్రా ఆర్చర్ అవుట్ అవడం, ఆ తర్వాత వెంట వికెట్ అయితే కోల్పోయారు. దాంతో 258 పరుగుల దగ్గర ఇంగ్లాండ్ అయితే ఆల్అౌట్ అయింది. ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే 258 రన్స్ చేస్ చేయడం టీమిండియాకి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా ఇంగ్లాండ్ కండిషన్స్ లో వరుసగా లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోతూ వచ్చాం T20 సిరీస్ లో. కాబట్టి ఏం జరుగుతుంది అనుకున్నాం. టీమిండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ అయితే బాగా స్టార్ట్ చేశారు. శుభ్మన్ గిల్ అయితే అటాకింగ్ రూట్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ అయితే కాస్త స్ట్రగుల్ అయ్యాడు. అలాగే తను కూడా 11 రన్స్ చేసి ఒక భారీ షాట్ కొట్టబోయి తనైతే ఆ సర్కిల్ అయితే క్లియర్ చేయలేకపోయాడు. మిడ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చేసి తనైతే అవుట్ అయ్యాడు. ఆ వెంటనే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో. తనైతే విరాట్ కోహ్లీ ఎందుకు ఆ పేస్ ని సరిగ్గా రీడ్ చేయలేదేమో అనిపించింది. బాల్ అయితే పడి షార్ప్ గా లోపలికి వచ్చింది. దాన్ని అక్రాస్ ద బ్యాట్ ఆడే ప్రయత్నంలో ప్లమ్ ఇన్ ఫ్రంట్ LBW కింద అయితే విరాట్ కోహ్లీ అయితే అవుట్ అయ్యాడు. రివ్యూ కూడా తీసుకోలేదు. తనకు తెలుసు, ఎందుకంటే దాన్ని అవుట్ అని క్లియర్ గా అర్థమైంది. రివ్యూ కూడా తీసుకోకుండా విరాట్ కోహ్లీ అయితే 5 రన్స్ మాత్రం చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత మాత్రం శ్రేయస్ అయ్యర్ మరియు శుభ్మన్ గిల్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. దాంతో మ్యాచ్ ఈజీగా టీమిండియా గెలిచేస్తారని అక్కడే అనిపించింది టీమిండియా ఫ్యాన్స్ కి. కానీ 80 రన్స్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్ కి అయితే హ్యామ్స్ట్రింగ్ అయితే పట్టేసింది. తనైతే రిటైర్డ్ హార్ట్ గా అయితే వెళ్ళిపోయాడు. అయితే శుభ్మన్ గిల్ రిటైర్డ్ హార్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ అయితే రన్అట్ అయ్యాడు. అది మాత్రం వెరీ వెరీ అన్ఫార్చునేట్. నిజంగా శ్రేయస్ అయ్యర్ అయితే అక్కడ బాల్ ని చూస్తా పరిగెత్తినట్టున్నాడు. తను స్ట్రైట్ గా పరిగెత్తాల్సింది, కానీ తను అటువైపు నుంచి కాస్త బాల్ ని చూస్తూ స్టంప్స్ కి ఇటువైపుగా పరిగెట్టాడు రన్నింగ్ చేస్తున్నప్పుడు. దాంతో జస్ట్ 2 ఇంచుల దూరంలో అయితే తను గ్రీస్ చేరలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ అయితే రన్అట్ అవడం, ఆ తర్వాత వెంటనే KL రాహుల్ కూడా ప్లే డౌన్ అవడంతో కాస్త టీమిండియా కష్టాల్లో పడిందేమో అనిపించింది. కానీ అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ ఇద్దరైతే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇనీషియల్ గా అయితే చాలా టైం తీసుకున్నారు. చాలా బాల్ డిఫెన్స్ ఆడారు. కానీ మొత్తానికి ఏదో ఒక ఓవర్ దొరికితే చాలు కదా. ఆ తర్వాత మంచిగానే ఆదిల్ రషీద్ అటాక్ చేశారు. దాంతో ఎలాంటి ఒడిదుడుకులు లోనవ్వకుండా టార్గెట్ అయితే ఈజీగా వాళ్ళిద్దరైతే ఫినిష్ చేశారు. అక్షర్ పటేల్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. తనైతే బౌలింగ్ లో 4 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా 50 రన్స్ పైన కొట్టాడు. అలాగే సుందర్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. తనకు వికెట్లు రాలేదు, కానీ సుందర్ కి బాగానే బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ బాగానే చేశాడు. టీమిండియా బౌలర్స్ లో అందరికి వికెట్లు వచ్చాయి.
సుందర్కి ఒక్కరికే రాలేదు. 4 ఓవర్స్ వేసి తను కూడా 13 రన్స్ మాత్రం ఇచ్చాడు. కాబట్టి టీమిండియా బౌలింగ్ అయితే అప్ టు ద మార్క్ ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అయితే 9 ఓవర్లు వేసి 31 రన్స్ మాత్రం ఇచ్చాడు. గుర్నూర్ బ్రార్ కాస్త ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా ఇనీషియల్ గా తనైతే మొదటి రెండు బ్రేక్ త్రూస్ తన అందించాడు. కాబట్టి బౌలింగ్ లో మాత్రం ఈ రోజు అయితే టీమిండియా ఖచ్చితంగా టాప్ నాచ్ అని చెప్పాలి. అలాగే ఫీల్డింగ్ లో కూడా చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. క్యాచ్లు అయితే అన్ని ఆల్మోస్ట్ పట్టారు. ఒకటి రెండు టఫ్ ఛాన్స్ అయితే వదిలేశారు, కానీ అంటే ఆల్మోస్ట్ అయితే మంచి ఫీల్డింగ్ చేశారు టీమిండియా అయితే. కాబట్టి రేపు జరగబోయే సెకండ్ వన్డే మ్యాచ్ లో కూడా సిరీస్ గెలిచేసి రెండో మ్యాచ్ లోని సిరీస్ గెలిచి సీల్ చేస్తే బాగుంటుంది.